జాక్స్మా ఫెయిల్యూర్స్ని ఎలా ఎదుర్కొన్నాడో, అలీబాబాని ఎలా స్థాపించారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. 30 days 30 సక్సెస్ఫుల్ స్టోరీస్లో డే 3. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు వీడియోని లైక్ చేసేలోపు నేను ఇంట్రో వేసుకొని వచ్చేస్తా. జాక్మా వరల్డ్లోనే బిజినెస్ మ్యాన్స్లో ఒకరు. అలీబాబా స్థాపించే ముందు ఎన్నో కష్టాలు ఫేస్ చేశారు. 1964లో చైనాలో హాంగ్జాయ్లో పుట్టిన జాక్ ఒక సాధారణ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఫారిన్ టూరిస్టులతో మాట్లాడడం ద్వారా లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. కానీ జాక్ లైఫ్లో చాలా రిజెక్షన్స్ ఎదుర్కొన్నాడు. కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 2 times ఫెయిల్ అయ్యాకే హాంగ్జాయ్ నార్మల్ యూనివర్సిటీలో చేరగలిగారు. డిగ్రీ అయిపోయాక 30 jobsకి అప్లై చేశారు. అందులో KFC కూడా ఉంది. కానీ అన్ని చోట్ల ఆయన రిజెక్ట్ అయ్యాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో 10 సార్లు అప్లై చేసినా ఒక్కసారి కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఈ అడ్డంకుల తర్వాత కూడా జాక్ హోప్ను కోల్పోలేదు. 1995లో అమెరికా ట్రిప్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత చైనాను డిజిటల్లోకి తీసుకురావాలని అనుకున్నాడు. జాక్ ఫస్ట్ వెంచర్ని స్టార్ట్ చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. హిజ్ నెక్స్ట్ వెంచర్ కూడా సక్సెస్ కాలేదు. ఆఫ్టర్ 1990లో తన ఫ్రెండ్స్తో కలిసి జాక్ తన అపార్ట్మెంట్లో అలీబాబా అనే కామర్స్ సంస్థను ప్రారంభించారు. ఈ జర్నీ అంత ఈజీ కాలేదు. అలీబాబా ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఇన్వెస్టర్స్ నుంచి ట్రస్ట్ ఇష్యూస్ ఇలా చాలా ఎదుర్కొన్నాడు. కానీ జాక్ యొక్క విజన్ అండ్ పట్టుదల అలీబాబాను వరల్డ్ వైడ్గా కామర్స్ రంగంలో ప్రముఖంగా నిలిపింది. జాక్మా స్టోరీ ఏం చెప్తుంది అంటే, నిరాశలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక పెద్ద ప్రేరణ. ఫెయిల్యూర్స్ అనేది టెంపరీ, కానీ ప్రయత్నాన్ని ఆపకపోవడమే సక్సెస్కి వే అని చెప్తుంది ఈ స్టోరీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.